హలో అండి, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఈరోజైతే నేను సగ్గుబియ్యం అప్పడాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. దీనికోసం నేనైతే హాఫ్ కేజీ సగ్గుబియ్యం అలాగే 2 పొటాటోస్ని తీసుకున్నాను. సగ్గుబియ్యం అయితే ఒక 5 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే అప్పడాలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగే ఇప్పుడు ప్రాసెస్లోకి వచ్చేద్దాం రండి. ముందుగా ఒక బర్తన్ తీసుకొని దాంట్లో వాటర్ని వేసుకోవాలి. అలాగే దాంట్లో జీరా వాముని వేసుకొని ఈ వాటర్ బాగా మరిగించుకోవాలి. మరిగించుకున్నాక దాంట్లో పొటాటోని బాగా తురుముకొని ఆ పొటాటోని కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. అలాగే బాయిల్ చేసుకున్నాక నానబెట్టి ఉంచుకున్న సగ్గుబియ్యం అయితే వేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని. ఇప్పుడు దాంట్లో ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసి బాగా గ్రైండ్ చేసి ఈ ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఒక 10 మినిట్స్ అలాగే ఉడికించుకోవాలి. ఉడికించుకున్నాక తగినంత సాల్ట్, మేతిని వేసుకోవాలి. మేతి మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. ఈ ఐటమ్స్ అన్నీ వేసినాక బాగా మరిగించుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకోవాలి. దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకున్నాక ఫైనల్గా అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక కవర్ తీసుకొని కవర్ పైన కొంచెం ఆయిల్ని అయితే రాసుకోవాలి. ఆయిల్ రాసుకుంటే అప్పడాలు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఆయిల్ రాసుకున్నాక గరిటితో ఒక్కొక్కటి లాగా వేసుకోవాలి. వేసుకున్నాక 2 డేస్ అలానే విడిచిపెట్టేస్తే బాగా ఎండిపోతాయి, ఒక్కొక్కటి లాగా వచ్చేస్తాయి. ఇంకా ఫైనల్గా సగ్గుబియ్యం అప్పడాలు అయితే రెడీ అయిపోయాయి. ఈ అప్పడాలు పప్పులోకైనా రసంలోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తయారు చేసి చూడండి. కామెంట్ రూపంలో చెప్పండి ఎలా వచ్చాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రెసిపీ అంటే మీలో ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్.